సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ హస్తప్రయోగం విషయానికి వద్దాం డాక్టర్ గారు. మీరు అన్నారు 12 ఇయర్స్ అప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది మొదలవుతుంది, అది కామను. ఏ రకంగా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆందోళన ఎందొద్దు అనే అంశాలు మాట్లాడుకున్నాం కదా. ఆ వయసులో యాక్చువల్గా చాలా మందికి అంటే హస్తప్రయోగం వాళ్ళ యొక్క ప్లెజర్ కోసం చేయడం అలవాటుగా మారుతుంది. వాళ్ళు తెలిసి తెలియని తనాన్ని ఆసరాగా తీసుకొని హస్తప్రయోగం చేస్తే నీ భవిష్యత్తులో పిల్లలు పుట్టరని, లేదా సైజ్ తగ్గుతుందని, లేదా నువ్వు బలహీన పడిపోతావు అని చెప్పేసి రకరకాల భయాందోళనతోని వాళ్ళని కొంతమంది విచిత్రమైన మందులు, ప్రమాదకరమైన మందులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు, లేదా లాభపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరా? సో మీరు 3 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది మీది, హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరా. కానీ హస్తప్రయోగం అనేది అంటే మాస్టర్బేషన్ అనేది ఒక ప్లెజరబుల్ థింగ్. అది చేయడము తప్పు కాదు, చేయకపోవడము తప్పు కాదు, కానీ హస్తప్రయోగము ఆల్వేస్ గుడ్ థింగ్. ఎందుకు అంటే జనరల్గా ఒకటి మీరేమన్నారు, ప్లెజర్ కోసం అన్నారు. అబ్సల్యూట్లీ ఎస్. ఆర్గాజం, సెక్షువల్ ప్లెజరు, ఆ ప్లెజర్ అనేది యూజువల్గా హస్తప్రయోగం చేసినప్పుడు వస్తూ ఉంటుంది. మీరు అడిగింది ఏమంటే పిల్లలు పుట్టరు. అసలు దీనికి సంబంధమే లేదండి. మీకు లోపల సీమన్ కంటిన్యూస్ ప్రొడక్షన్, సీమన్ అనేది కంటిన్యూస్. ఒక హార్ట్ బీట్కి 1200 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నేను చెప్పింది కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్. 1 హార్ట్ బీట్ 1200 స్పర్మ్స్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి మీరు హస్తప్రయోగం చేయడం వల్ల సీమన్ అంతా అయిపోయింది, స్పర్మ్ అంతా అయిపోయింది, ఇంకా వీళ్ళకు పిల్లలు పుట్టారేమో అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మీరు రిపీటెడ్గా హస్తప్రయోగం చేస్తూ ఉన్నారో ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూ, మీరు ఒక హస్తప్రయోగం కొందరు చేత్తో చేస్తూ ఉంటారు, కొందరు బోర్లా బొక్కలు పడుకొని బెడ్ మాస్టర్బేషన్ అంటారు. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్టర్బేషన్స్ ఉంటాయి అట్లా. సో అలా చేసినప్పుడు పెనిస్కి స్టిమ్యులస్ ఆ చేతి నుంచో బెడ్ నుంచో వచ్చినది యోన్లో దొరకదు. సో అప్పుడు ఏమవుతుంది, సెక్షువల్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడు మీరు కరెక్ట్గా ఓవులేషన్ టైంలో సెక్స్ చేయకుంటే పిల్లలు ఎక్కడ పుడతారు? సో చాలా మంది హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరు. మీకు కాన్సెప్ట్ అర్థమైందిగా. దీనివల్ల ఇండైరెక్ట్గా ఉంటుంది తప్ప హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరనేది తప్పు ఖచ్చితంగా. ఈ అబ్బాయికి సెక్షువల్ ఫ్యాంటసీ డిఫర్ అయ్యి ఆవిడతో పెళ్ళైన తర్వాత కరెక్ట్ టైంలో పాల్గొనలేక ఈ సీమన్ వచ్చే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటారు, నాట్ ఎరెక్టైల్ ఎజాక్యులేటరీ ఫంక్షన్. సీమన్ వచ్చే క్రమంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు సీమన్ యోన్లోకి వెళ్ళలేకపోవడం వల్ల పిల్లలు పుట్టరు తప్ప డైరెక్ట్ హస్తప్రయోగం చేస్తే పిల్లలు పుట్టరు అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. నెంబర్ 2, చాలామంది చెప్పేది మీరు అడిగినది వీక్నెస్. చాలా సార్ మనీ వెళ్ళిపోయింది సార్, మనీ వెళ్ళిపోయింది సార్, మనీ అంటే సీమన్ చాలామంది మనీ అంటూ ఉంటారు. సో సీమన్ వెళ్ళిపోతే వీక్నెస్ అనేది ఎందుకంటే సెక్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది సెక్షువల్గా కావచ్చు, మాస్టర్బేట్ చేసినప్పుడు కూడా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ లాంటిది. లిటిల్ బిట్ ఎనర్జీ అనేది కొంచెం డిసిపేట్ అవుతుంది. ఆ ఒక్క క్షణం కొంచెం వీక్నెస్ ఉండొచ్చేమో తప్ప జనరలైజ్డ్ వీక్నెస్ హస్తప్రయోగం వల్ల రాదు. అయితే కానీ మీరు ఇందాక అన్నట్లు వీక్నెస్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు వారానికి ఒకసారి ఏదో ప్లెజరు, ఏదో వీడియో చూస్తున్నావు, రొమాంటిక్ మూడ్ ఉంది, మనోడు ఒక వీడియో చూశాడు, హస్తప్రయోగం చేశాడు, రోజు భజన పెడితే ఉంటుంది. ఏదైనా మితిగా ఉంటే బాగుంటుంది. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మన దాంట్లో మెట్ప్లస్లోనే చెప్పాను 12 సార్లు. ఏమండి అదేమన్నా పెన్సిలా, నీ దగ్గర ఇదేమన్నా బ్లేడ్ ఉందా, చెక్కుతా ఉంటే షార్ప్ అవుతుందని. రోజు పడవ ఏరా నాన్న, మనోడు మళ్ళీ ఏదో కొత్త పెళ్లి కొడుకు లేక సిగ్గుపడ్డాం, ఆ గొప్ప పని చేసినట్టు. అరే ఏంద్ర బాబు దాన్ని ఏం చేయాలి, ఏందో సార్ బాగుంటే చేసిన లేదు సార్, ఏం బాగుంది, బాగుంది లేదు సార్ అని నవ్వుతాడు. అన్నిసార్లు ఏదో ఒకసారి అంటే సార్ 2-3 సార్లు బాగుంది సార్, ఇంకా బాగుందని రోజు ఒక 5-6 సార్లు మినిమం సార్ ఇట్లా. ఏమంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, ఏ బుక్స్లో ఉంది, దీస్ ఆర్ ఆల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ వచ్చి పాపం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మీడియా ముందు వచ్చి చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుంది, యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ లాంటిదే. మనం ఏ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా, కార్డియో చేసినా కొంత అలసట వస్తుంది. ఆ విధంగా తప్ప డైరెక్ట్ రిలేషన్ ఇందులో కూడా ఉండదు యూజువల్గా. మరి మీరు ఇందాక అన్నారు, మరి సార్ అయితే చెప్పండి, మరి నెంబర్ చెప్పండి ఎన్నిసార్లు అయితే మంచిది అని మీరు అడగ అంటే వీక్లీ వన్స్ గుడ్. ఎందుకంటే మీరు అసలు చేసుకోలేదు అనుకోండి, సీమన్ స్టోర్ అయిపోతూ ఉంటుంది. నైట్స్ లీక్ తెలియకుండా మనందరికీ కూడా మగవాళ్లకు టెస్టోస్టెరాన్ మార్నింగ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది తెల్లవారుజామున. అప్పుడు ఏమవుతుంది అంటేను స్లీప్ 2 రకాలుగా ఉంటుంది. సో ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. తెల్లవారుజామున
ఐ మూమెంట్తో ఉండే తెలియకుండా, అంటే డ్రీమ్స్లో ఉంటాం మనమంతా. ఆ టైంలో తెలియకుండానే మనవాడు ఏదో హీరోయిన్తో ఎక్కడో రొమాంటిక్గా ఉన్నట్టు, ఇవి వాస్తవాలండి. అలా ఉండిపోయి ఎరెక్షన్ వచ్చేసి కప్పు ఏం వాడు ఫ్రెండ్ పాప వాడు కప్పు చేసాడు గది చూడరా ఎట్లా వాడితా, అరే నేనేం చేయలేదురా వాడు వీడేమో లేదు సార్ అని పనమే తిట్టా, అది రోజు గలీజ్ చేసి పడేస్తాడు బెడ్షీట్లు. డ్రీమ్స్ టెస్టోస్టోన్ ఎక్కువ కావడం వల్ల అలా. ఇప్పుడు మీరు అసలు వీడు ఏం రా అంటే చాలా మంచోడు సార్, అదే మంచోడే కాదని లేదు, అసలు హస్తప్రయోగమే చేయడు వీడు. ఏమవుతుందంటే ఆ ఫ్యాంటసీ వచ్చేసి లీక్ అయిపోతూ వస్తుంది. సో అందుకు వీక్లీ వన్స్ ఆల్వేస్ గుడ్, మంత్లో 4 to 5 times రియల్లీ హెల్తీ. దాంట్లో ఎటువంటి ఎందుకు ఒకలాంటి ఎక్సర్సైజ్, ఒకలాంటి ప్లెజర్. రేపు పొద్దున ఫ్యూచర్లో వాడికి పెళ్ళైన తర్వాత ఈ ప్లెజర్ ఇట్లుంటుంది అనే యాంగ్జైటీ అన్నీ కూడా వచ్చేది మాస్టర్బేషన్. కాబట్టి మాస్టర్బేషన్ ఎప్పుడూ తప్పు కాదు, మీరు మితిమీరి చేశారా అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, ఇవన్నీ మీతో మాట్లాడుతున్నా కానీ వినడానికి మీ పక్కన కూర్చొని ఇంట్రెస్ట్ చూపరు ఎవరో మీ ఫ్రెండ్స్ ఇంకోరు ఉదాహరణ చెప్తూ ఉన్నాను, మీరని కాదు ఇంకోరు. మళ్ళీ 9:30 భోజనం చేసిన తర్వాత సార్ ఏదో ఈరోజు చెప్తా ఉన్నారా మంచి విషయం అని దుప్పటి వేసుకొని చక్కగా చూస్తూ ఉంటారు. ఏదో ఇవి నిజాలు మనం చేసేదేరా సార్ చెప్పింది అని. సో ఆ ట్యాబ్ ఇంకా వెళ్ళలేదు. సో ఫైనల్గా నేను హస్తప్రయోగం గురించి చెప్పేది, హస్తప్రయోగం అనేది మాస్టర్బేషన్ హెల్తీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ లిమిటెడ్ కౌంట్. భజన పెడితే ఇబ్బంది అవుతుంది, ఆ ఒక్కటి కొంచెం చూసుకుంటే చాలు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.